హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు లా స్టూడెంట్స్. ఏఐబిఈ 20కి చాలా మంది అయితే ప్రిపేర్ అవుతున్నారు. చాలా మంది టిప్స్ కూడా నన్ను అడుగుతున్నారు. టిప్స్ గురించి ప్రాపర్గా మరొక వీడియోలో చెప్తాను. ఈ వీడియోలో మాక్ టెస్ట్లకు సంబంధించిన వెబ్సైట్ అయితే ఉంది, దాన్ని నేను ఇంట్రడ్యూస్ చేస్తాను. ఎవరైతే మాక్ టెస్ట్లు అటెండ్ చేద్దాం అనుకుంటున్నారో ఆ వెబ్సైట్లోకి వెళ్ళి చేయొచ్చు. ఏ విధంగా చేయాలి అవన్నీ కూడా నేను ఈ వీడియోలో చివరి వరకు చూస్తే మీకు అర్థమవుతుంది. ఏఐబిఈ పాస్ అవ్వాలంటే మాక్ టెస్ట్లు చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే టైం మేనేజ్మెంట్ అనేది ఇక్కడ తెలియడం జరుగుతుంది. అలాగే చాలా క్వశ్చన్ పేపర్స్ అయితే ఆ వెబ్సైట్లో ఉండడం జరిగింది. ఈ 13 డేస్ లో మీరు ప్రాక్టీస్ చేసినట్లయితే చాలా హెల్ప్ అయ్యే అవకాశం కూడా ఉంది. అలాగే 15వ తారీఖు నుంచి అడ్మిట్ కార్డ్స్ కూడా రిలీజ్ చేశామని చెప్తున్నారు. ఎంతమంది డౌన్లోడ్ చేసుకున్నారో, ఇంకా డౌన్లోడ్ చేసుకోకపోతే ఈ వెబ్సైట్ కి వచ్చి అయితే మీరు డౌన్లోడ్ చేసుకోండి. ఇక్కడ లాగిన్ లోకి వెళ్ళినట్లయితే ఇక్కడ లాగిన్ ఇచ్చేసేయండి. ఇక్కడ అడ్మిట్ కార్డ్స్ అని మీకు కనిపిస్తుంది. ఇక్కడికి వెళ్ళి మీరు అడ్మిట్ కార్డ్స్ అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. అలాగే స్కెడ్యూల్ చూస్తే మనకు 30వ తారీఖు నవంబర్ 30వ తారీఖు ఎగ్జామ్ అని చెప్పి కూడా అక్కడ ఉండడం జరిగింది. అలాగే సిలబస్ పేపర్ కూడా ఈ విధంగా అయితే ఉండడం జరిగింది. మెయిన్ గా సిలబస్ పేపర్ ని మీరు డౌన్లోడ్ చేసి పెట్టుకోవాలి. అలాగే బేరాక్స్ బుక్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. మీరు ఏమీ ప్రిపేర్ అవ్వకపోయినా పర్వాలేదు, కానీ ఈ బుక్స్ మాత్రం మీ దగ్గర ఉండాలి. ఈ బుక్స్ అన్ని పట్టుకొని మనం ఎగ్జామ్ హాల్ కి వెళ్ళి క్వశ్చన్ ని బట్టి ఆ బుక్స్ లో వెతుక్కొని మనం ఆన్సర్ ఇవ్వాల్సి ఉంటుంది. లాస్ట్ ఇయర్ అయితే నేను 19 ఎగ్జామ్ రాశాను, కొంచెం ఈజీగానే వచ్చింది. కాకపోతే ఈ సంవత్సరం కొంచెం ఆ డిఫికల్టీ కూడా పెరిగే అవకాశం కూడా ఉంది. కాబట్టి కొంచెం కేర్ఫుల్ గా అయితే మీరు ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది. ఎవరైనా ఇంకా బుక్స్ కొనుక్కోకపోతే డిస్క్రిప్షన్ లో లింక్ ఇచ్చేస్తాను. నేను లాస్ట్ ఇయర్ ప్రొఫెషనల్ ఏఐబి ఎగ్జామ్ 25 బేరాక్స్ సంబంధించిన బుక్స్ కొనుక్కోవడం జరిగింది. ప్రొఫెషనల్సే కాకపోయినా ఏదైనా సరే కమర్షియల్స్ గానీ ఇంకా చాలా ఉంటాయి. మీకు ఏదైతే అందుబాటులో ఉందో అది తీసుకోండి. కింద డిస్క్రిప్షన్ లో అయితే బుక్ లింక్ ఇచ్చేస్తాను. బుక్స్ అయితే కంపల్సరీగా మీరు తీసుకోవాల్సి ఉంటుంది. అలాగే లాస్ట్ ఇయర్ ఏఐబి 19 రాశాను. నేను విజయవాడలో రాయడం జరిగింది. రూమ్ కి ఎలా వెళ్ళాను, ఎగ్జామ్ ఏంటి, నా ఫీడ్బ్యాక్ అంతా కూడా వీడియో అయితే చేయడం జరిగింది. డిస్క్రిప్షన్ లో ఆ వీడియో లింక్ కూడా ఇస్తాను, అది కూడా వాచ్ చేయండి. అలాగే ఈ వీడియో చేయడానికి మెయిన్ రీజన్ అయిన ఈ అపెక్స్ లీగల్ హబ్ గురించి అయితే ఈ రోజు తెలుసుకుందాము. apexlegalhub.com అని చెప్పి మీరు టైప్ చేసినట్లయితే ఈ విధంగా ఓపెన్ అవ్వడం జరుగుతుంది. మొబైల్లో వెర్షన్ కూడా నేను చూపిస్తాను. ముందైతే ఇక్కడ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. డిస్క్రిప్షన్ లో ఈ వెబ్సైట్ లింక్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేసి డైరెక్ట్ గా ఓపెన్ చేసుకోవచ్చు. అలాగే ఇక్కడ మీరు ఒక అకౌంట్ క్రియేట్ చేసుకోండి. అంటే మీ జీమెయిల్ అకౌంట్ ఇచ్చేసి పాస్వర్డ్ క్రియేట్ చేసుకొని ఇక్కడ సైన్ ఇన్ అవ్వండి ఈ విధంగా. అలాగే వెబ్సైట్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది. మెయిన్ గా ఈ వెబ్సైట్ లో మనకి ఏమి ఇస్తున్నారంటే ఏఐబిఈ 20కి సంబంధించి మాక్ టెస్ట్లు 10 మాక్ టెస్ట్లు ఇస్తున్నారు. అలాగే సబ్జెక్ట్ వైజ్ కూడా ఏదైతే సిలబస్ ఉందో సిలబస్ వైజ్ సబ్జెక్ట్ వైజ్ టెస్ట్లు అనేది ఒక 10 మనకి ఇవ్వడం జరుగుతుంది. అలాగే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ కూడా మనకు ఉండడం జరుగుతుంది. ఇందులో ఇంపార్టెంట్ కేస్ లాస్ కూడా 100+ ఇందులో ఉండడం జరిగింది. లీగల్ మ్యాగజైన్స్ కూడా 100+ అయితే ఉండడం జరిగింది. ఏదైతే ఏఐబి 20కి అవసరం అనుకుంటున్నారో అవన్నీ కూడా వీళ్ళు ఇవ్వడం జరిగింది. అయితే ఇది ఫ్రీ కాదండి, 599 ఉంటుంది. కాకపోతే నేను ఇచ్చే కూపన్ కోడ్ మీరు ఎంటర్ చేసినట్లయితే 100 రూపీస్ అయితే డిస్కౌంట్ ఉండడం జరుగుతుంది. ఎలా బై చేయాలంటే దీని మీద మీరు క్లిక్ చేయండి. ఇక్కడ మీకు కింద బై నౌ అని కనిపిస్తుంది కదా, 594 రూపీస్ ఉంది. ఆల్రెడీ 15% ఆఫ్ లో ఉంది. బై నౌ అని మీరు క్లిక్ చేసినట్లయితే ఈ విధంగా టోటల్ 594 రూపీస్ చూపిస్తుంది. ఇక్కడ ఎంటర్ కూపన్ కోడ్ అయితే ఇక్కడ ఉండడం జరిగింది. మన ఛానల్ కి సంబంధించి ఈ కూపన్ కోడ్ ఇవ్వాలి. TLS20 కొట్టి అప్లై చేసినట్లయితే మీకు ఇమీడియట్ గా 100 రూపీస్ అయితే మీకు కూపన్ కోడ్ అప్లై అవ్వడం జరుగుతుంది. 493 రూపీస్ కే మీరు ఈ ఫుల్ కోర్స్ అంతటిని కూడా మీరు తీసుకోవచ్చు. పే మీద క్లిక్ చేసి ఇక్కడ మీకు QR కోడ్ కూడా ఓపెన్ అవ్వడం జరుగుతుంది. అది స్కాన్ చేసి ఫోన్ పే ద్వారా గూగుల్ పే ద్వారా ఎలా అయినా సరే మీరు పే చేయొచ్చు. ఈ విధంగా QR కోడ్స్ ఇవన్నీ కూడా ఉంటాయి. ఈ విధంగా పేమెంట్ అయితే మీరు చేసుకోవచ్చు. పేమెంట్ కంప్లీట్ అయిన తర్వాత ఈ విధంగా ఫుల్ కోర్స్ అనేది మనకు ఓపెన్ అవ్వడం జరుగుతుంది. కిందకు వచ్చేసినట్లయితే ఎగ్జామ్స్, వీడియోస్, మెటీరియల్స్ అవన్నీ ఉన్నాయి. ఇక్కడ ఎగ్జామ్స్ లోకి మీరు వెళ్లాల్సి ఉంటుంది. ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఏఐబి ప్రీవియస్ పేపర్స్ వచ్చేసి 15 ఉన్నాయండి. అలాగే మాక్ టెస్ట్ సిరీస్ వచ్చేసి 10 ఎగ్జామ్స్ ఉన్నాయి. ఇంపార్టెంట్ కేస్ లాస్ 11 ఎగ్జామ్స్, లీగల్ మ్యాగజైన్స్, కాన్స్టిట్యూషన్ లా అంటే సబ్జెక్ట్ వైజ్ కూడా మనకు క్వశ్చన్స్, ఎగ్జామ్స్ అన్ని కూడా ఇవన్నీ కూడా ఉండడం జరిగింది. ఇవన్నీ కూడా మీరు ప్రాక్టీస్ చేయొచ్చు. ఈ ప్రీవియస్ ఇయర్ పేపర్స్ ఒకసారి చూద్దాము. ఇది 19 కి సంబంధించి ఉంది, 18, 17, 16 ఇలా చాలా ఉన్నాయి. ఇవన్నీ కూడా మీరు ప్రాక్టీస్ చేయొచ్చు 13 డేస్ లో. ఒకసారి 19 క్వశ్చన్ పేపర్ మనం ఓపెన్ చేసి చూద్దాము. ఇక్కడ 180 మినిట్స్ డ్యూరేషన్ అనేది మనకు కౌంట్ డౌన్ స్టార్ట్ అవడం జరుగుతుంది. మీరు ఎగ్జామ్ ఏ విధంగా అయితే రాస్తారో, అంటే మన ఎగ్జామ్ ఆఫ్లైన్ కాకపోతే ఆన్లైన్ లో మొత్తం టోటల్ గా ప్రాసెస్ అంతా కూడా సేమ్ ఉంటుంది అనమాట. సో ఇక్కడ స్టార్ట్ ఎగ్జామ్ అని మీరు క్లిక్ చేసినట్లయితే క్వశ్చన్స్ ఈ విధంగా ఉంటాయి. చాలా మంది తెలుగులో పెట్టాము మేము, ఇంగ్లీష్ వస్తుందా రాదా అంటున్నారు. తెలుగు ఆప్షన్ పెట్టినట్లయితే ఖచ్చితంగా ఇంగ్లీష్ అనేది వస్తుందండి ఈ విధంగా. సో ఇక్కడ టైం అనేది పైన కౌంట్ డౌన్ అవుతుంది. అలాగే ఇక్కడ సబ్జెక్ట్స్ మనకు కనిపించడం జరుగుతుంది విడివిడిగా. సో ఇవి మనం ఎన్ని క్వశ్చన్స్ ఆన్సర్స్ ఇస్తామనేది ఈ టైంని బట్టి మీరు చూసుకోవాలి. ఇక్కడ మనకు క్వశ్చన్ లో బిఎన్ఎస్ఎస్ కనిపిస్తే మీరు బుక్ బిఎన్ఎస్ఎస్ ఓపెన్ చేసేసి ఇక్కడ నెక్స్ట్ స్టెప్ ఏదైతే ఉందో దానికి సంబంధించింది అక్కడ వెతకాల్సి ఉంటుంది. ఈజీగా ఆన్సర్ మనం కనుక్కోవచ్చండి. మనకు మెయిన్ గా బేరాక్ట్స్ అయితే ఉండాలి. బేరాక్ట్స్ పక్కన పెట్టుకొని ఈ క్వశ్చన్స్, ఈ ఎగ్జామ్ టోటల్ గా
మీరు పార్టిసిపేట్ చేసి చూడండి ఎన్ని మార్క్స్ వస్తున్నాయి అనేది మీకు ఒక అంచనా అయితే వస్తుంది. సో ఇక్కడ నెక్స్ట్ ఈ విధంగా ఎగ్జామ్ అయితే మీరు టోటల్గా ప్రాపర్గా కూర్చొని మీరు చేయండి ఎగ్జామ్ అంతా కూడా. సో సబ్మిట్ ఎనీవే చేస్తే మొత్తం రిపోర్ట్ అంతా కూడా వచ్చేస్తుంది మనకు. ఎన్ని మార్క్స్ అటెండ్ చేసాము, ఎంత టైం తీసుకున్నాము, ఎన్ని రాంగ్స్ వచ్చాయి, ఎన్ని కరెక్ట్స్ వచ్చాయి. సో ఇవన్నీ కూడా మనకి రిపోర్ట్ వచ్చేయడం జరుగుతుంది. ఈ విధంగా 19 పేపరు అలాగే 18 పేపరు 17 ఇవన్నీ కూడా చేసినట్లయితే మీకు ఎగ్జామ్ దగ్గరికి వెళ్ళేటప్పుడు టైం మేనేజ్మెంట్ ఈజీగా ఉండే అవకాశం అయితే ఉంటుంది. అలాగే ఇక్కడ మాక్ టెస్ట్లు కూడా ఇవ్వడం జరిగింది. ప్రస్తుతానికి మనకు ఒక 2 మాక్ టెస్ట్లు అయితే అవైలబుల్గా ఉన్నాయి. టైంని బట్టి వాళ్ళు ఇంకా పెట్టడం అయితే జరుగుతుంది మాక్ టెస్ట్లు అన్నీ కూడా. మెయిన్గా మనకు ఈ ప్రీవియస్ ఇయర్ చేసుకొని ఈ 2 మాక్ టెస్ట్లు చేసుకొని ఇవన్నీ చూసుకుంటే చాలా హెల్ప్ఫుల్ అయ్యే అవకాశం అయితే ఉంది. ఇవన్నీ కూడా చూడండి. దీంట్లో ఏదైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్స్ లో తెలియచేయండి. అలాగే ఏఐబి 20కి సంబంధించిన ఏదైనా క్వశ్చన్స్ ఉన్నట్లయితే కూడా అది కూడా కామెంట్స్ చేయండి. రిప్లై ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాను. లేదా నాతో డైరెక్ట్ గా మాట్లాడాలంటే కాల్మీ4 యాప్ లో నుంచి కూడా మాట్లాడొచ్చు. నెక్స్ట్ మరొక వీడియోతో ఏఐబి 20కి సంబంధించిన టిప్స్ వీడియోతో వస్తాను. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.